ప్రతిపక్ష పార్టీలపై విమర్శలకు పదును పెట్టారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ. టీడీపీ వైసీపీ టార్గెట్ గా స్వరం పెంచారు. అధికారంలో ఉన్న కాలంలో రైతులను పట్టించుకొని చంద్రబాబు ఇవాళ రైతులపై ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు. దోచుకున్నది దాచుకునేందుకే వైసీపీ రాజకీయాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు సత్యబాబు. మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు సత్యబాబు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు మోసపూరిత మాటలతో రైతులను ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బీసీలకు బాబు చేసిందేమీ లేదన్నారు. అధికారమే పరమావధిగా హామీలు గుప్పిస్తున్న బాబు ఆశలు నెరవేరవని ఎద్దేవా చేశారు. వారు మహానాడులో మాట్లాడిన మాటలు చూసుకున్నా ఈ రోజు అధికారం నాకు వస్తే అధికారం వచ్చిన వెంటనే మొదటి సంతకం రైతు సంక్షేమం కోసమే పెడుతున్న సందర్భం ఆ మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది. అధికారం ఉన్నప్పుడు వచ్చి వ్యవసాయమే శుద్ధదండుగా అని చెప్పిన వ్యక్తి ఇవాళ రైతులకు వచ్చి వడ్డీ లేని రుణాలు ఇస్తారని లేదా రుణమాఫీలు చేస్తారని ఏవేవో మాటలు చెప్తున్న సందర్భం. వైసీపీని వదల్లేదు పీసీసీ చీఫ్. ప్రజాధనం లూటీ చేసి పార్టీ పేరుతో జనంలోకి వస్తున్నారని వైసీపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేస్తున్న పథకాలను చెప్పుకొని పబ్బం గడిపేసుకుంటున్నారని విమర్శించారు. జెండాలోనొచ్చి కాంగ్రెస్ పార్టీ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు జెండాలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా మామనుకుంటుంటూ పావలా వడ్డీ ఇస్తున్న కార్యక్రమాన్ని పెడతారు, లేకపోతే పిల్లలకి ఫీజులు ఇస్తున్నా విద్యార్థులకు ఫీజులు ఇస్తున్నా కార్యక్రమాన్ని పెడతారు, రైతులకు వచ్చి రుణాలు ఇస్తున్న కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ఏంటి మీ పార్టీ అంటే కనీసం పార్టీ పేరు కూడా చెప్పుకోవాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు, కానీ మరి వారు దాని పూర్తి పేరును కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ ఉన్నది. ఓవైపు రాష్ట్ర కాంగ్రెస్ లో వలసలు పార్టీని కుంగదీస్తున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని తేలిపోవడంతో తెలంగాణకు చెందిన 2 ఎంపీలు పార్టీని వీడిన పరిస్థితి. బలమైన 2 నేతలు పార్టీని వీడడం తెలంగాణలో పెద్ద దెబ్బ. సీమాంధ్రలోనూ వైసీపీలోకి వలసలతో పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది. మంత్రివర్గంలో లుకలుకల విషయం సరే. ఇవేవి పట్టించుకొని బొత్స ప్రతిపక్షాలపై విమర్శలు సంధించేందుకు మాత్రం వెనుకడుగు వేయలేదు.